మార్చాలంటే ఏం దేవుడు వచ్చి చెప్పు ఎట్లా మార్చాలని అడుగుతున్నా? దేవుడు వరాలు ఇస్తున్నా, అసలు డైరెక్ట్ వచ్చి అవకాశాలు ఇస్తున్నా. ఇప్పుడు ఒక పూట అన్నానికి డబ్బులు లేక ఒక రోజు నా దగ్గర మామిడికాయ చట్నీ ఉంటుంది, మామిడికాయ చట్నీ తెలుసా? తెలుగు రాష్ట్రం యుగాండా ఎందుకే కాబట్టి ఆవకాయ పచ్చడి తెలుసుగా. ఆ పచ్చలన్నీ తీసి నీళ్ళలో కడిగి పచ్చలు తిని పడుకున్నాడు అన్నం లేక. దానికి సపోర్ట్ లేదు, ఎండ పెట్టుకున్నాడు సపోర్ట్. సో అలాంటి వ్యక్తిని ఇప్పుడు నెలకు 6.5 లక్షలు తీసుకుంటూ నా ఫోటో వేస్తే కొంతమంది నా ఫోటో చూసి ఇక్కడ మీటింగ్కి వచ్చే స్థాయికి వచ్చిందంటే నా లైఫ్ మారినట్టలేదు. దానికి కారణం నేను కాదు, నా ఎంటబడి నేను రాకపోయినా గొర్రె నీట కూర్చుకుపోయిన మీటింగ్ తీసుకుపోయి నన్ను మీటింగ్లో కూర్చోబెట్టినట్టు నా అప్లై వాడి కారణం నాకు. ఒకవేళ నిజంగానే సైరన్ సార్ అంత తోపు అయితే ముందే వీక్ ఉండాలి. ముందు వీకలేకపోయినా వీడికి వచ్చినాకనే వీకినామంటే పవర్ వెస్టీజ్దా నాదా? నాది కాదు, వెస్టీజ్. నన్ను వెస్టీజ్కి పరిచయం చేస్తే నా అప్లై. ఇవాళ మీ దోస్తు కూడా నేను తీసుకొచ్చి కూర్చోబెట్టినడు. నీ అప్లై విలువ ఈ రోజు తెలియదు నీకు. ఇవాళ నేను టికెట్ కూడా నువ్వు పెట్టలేదు. మా వాళ్ళు టికెట్ కొంటే మీరు వచ్చి కూర్చుంటాడు. మిమ్మల్ని నేను కూర్చోబెట్టి మా వాళ్ళు నిలబడి కింద కూర్చుంటాడు. ఎందుకు? వాళ్ళని కూడా అట్నే కూర్చోబెట్టాం స్టార్టింగ్ గా, నన్ను కూడా అట్నే కూర్చోబెట్టి స్టార్టింగ్ గా. మనకేమనిపిస్తుంది? చేయించున్నాను. ఎందుకంటే నువ్వు మాకు కొత్త పెళ్లి కొడుకు, 2-3 సంక్రాంతులు అయిపోయిన తర్వాత నువ్వు కూడా కలుగుతాయి. ఇలా కథమాఫులిగా మంచిగా చెడా సార్? సామ దాన భేద దండోపాయాలు అన్ని ఉపయోగించి నా లైఫ్ మార్చింది నా ఫ్రెండ్. నీ అప్లై కూడా అదే ప్రయత్నం చేస్తున్నాను. నాకు 6 లక్షలు వస్తాయి, నీకు 6 లక్షలు వస్తాయిరా నాకు చెప్పలే. నీ లైఫ్ మారుతుందిరా, నువ్వు వెస్టేజ్ రా. నేనేమనేది అబ్బా లైఫ్ మారుతలే, ఎట్లా మారుతుందా? పచ్చగా అవుతా ఎర్రగా అవుతా. మనకి తెలుగులో ఎటకారం ఎట్లా ఉంటుంది? గోదావరితో కంపేర్ చేసుకుని తక్కువ ఉంటుంది, కానీ మొత్తం తెలుగు రాష్ట్రాలు ఎటకారం అయితే బాగానే ఉంటుంది. ఏది తిన్నా మాట్లాడడం మనకు అలవాటు. మీటింగ్ రాదా వచ్చింది అంటే ఏం చెప్తారంటే, ఏం చెప్తారా మీటింగ్ లో? సభ ఎట్లా తీయాలి, ఎట్లా దుఃఖాలు చూపిస్తారు. ఇట్లా పేదరికానికి దరిద్రానికి చాలా తేడా ఉంటుంది. పేదరికం చాలా మంచిది, పేదవాడు తలుచుకుంటే ఏమన్నా చేయగలరు. దరిద్రులు తలుచుకుంటే గట్టి కూడా వేయగలరు. రెండింటికి తేడా ఏంటి సార్ అంటే, పేదవాడికి డబ్బు మాత్రమే ఉండదు, దరిద్రుడికి డబ్బు సంపాదించే మార్గం వచ్చినా దాన్ని పట్టుకోవాలనే సోయి ఉండదు. సోయి అంటే తెలివి. దేవుడు చేసిన మనుషులని పూరి జగన్నాథ్ ఒక సినిమా తీసింది రీసెంట్గా, చూసిరా? అమ్మా లక్ష్మీదేవి ఆయనకి ఎవరితో ఇచ్చినావు, నాకెందుకు చేయలేదు, నాకు కూడా ఇంత లాభం ఉంటా అంటాడు. ఆయన ఇంత లాభం ఉంటే ఇస్తుంది లక్ష్మీదేవి. వీడు కళ్ళు మూసుకొని అదృష్టం ఏంటిది? ఆ మూట వాడటం. దరిద్రం ఏంటి? కళ్ళు మూసుకొని అయినా మన ప్రమాణం వచ్చి వెనకకు మళ్ళీ చూడరా మోడ అంటే కూడా. ఇప్పుడు మన దోస్తులు కూడా కలిగిపోయారు. మీటింగ్ రాదంటే ఏముంటుంది? మీటింగ్ లో ఏముంటుందో తెలుస్తాకే కదా మళ్ళా రమ్మనేది. ఏం గడ్డామో ఈ పనులు బయట ఇప్పటిదాకా 20-30 ముట్టి కిందకి వచ్చినాయి. ఏం బీకలేని తెలుసు నీకు కూడా నాకు కూడా. మీటింగ్ రమ్మనేసరికి ఎక్కలేని కాదు, వీడి దాకా వచ్చిందాక వస్తా అంటాడు. వీడి దాకా పోంచురా ఇట్లాంటివి వాళ్ళ తప్పు కాదు. నెత్తి మీద గ్రహాలు కూర్చొని గేట్ కార్ తీసుకొచ్చి కూర్చోకపోతే హేరా నువ్వు వీడికి వస్తే కారు వస్తుంది, కారు రావద్దు మనకు అదే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏమిస్తాడు, చంద్రబాబు నాయుడు ఏమిస్తాడు, కేసీఆర్ ఏమిస్తాడు, రేవంత్ రెడ్డి ఏదో ఫ్రీ బస్ ఇచ్చడానికి వెయిట్ చేసుకుంటూ కూర్చోవాలి చచ్చిపోయిందాక. నేను కొంచెం కొట్టినట్టు మిమ్మల్ని తిట్టినట్టు మాట్లాడుతున్నా అనుకునేది. నా భాష మీకు పర్ఫెక్ట్గా అర్థమైతే జీవితం మాత్రం నాది ఆవేదన చిత్తం కాదు. బాధేంటంటే అలా నేను ఇలా చెప్పిన లైఫ్ ఏంటి? ఒక పూట అన్నానికి పైసలు ఉన్నారు కదా, అది చాలా దుర్భరమైన లైఫ్. ఈ రోజులో అన్నానికి డబ్బులు లేకుండా నేను గుడంపాడు ఐడియా ఉందా? ఎన్నాళ్ళ నుంచి గుంటూరుకు వచ్చే రోడ్డు ఉంటుంది గుడంపాడు, నారాకోడు దాకా. ఆ గుడంపాడు దగ్గర ఒక బిల్డింగ్ మీద పెద్ద వినాయకుడు బొమ్మ కూడా ఉంటుంది. ఆంధ్రాలో నాకు బాగా నచ్చిన ఒక పాయింట్ ఏంటంటే, అన్నదానం తెలుగు రాష్ట్రాలు 2 పెడతారు. తెలంగాణలో ఏమో వచ్చిన అన్నం పెడతారు, ఆంధ్రలో గుంజుకోపోయి పెడతారు. చింతవాతిలో నా అదృష్టం అది ఆయన. నేను మొహమాట పడుతున్నా, అన్నం పెడతారు పెట్టరు అని చెప్పి అడుగుతా. అన్నది సార్ అన్నం ఏ రవి ఆయన తీసుకుపోయి అన్నం పెట్టి సంచి నిండా తీసుకుపోయి నైట్ అంతా 4 రోజులు అయితే అది నా పరిస్థితి. నా బాధ ఏంటంటే ఉత్తర టైం పాస్ చేస్తున్నాడు. నా బయట కూర్చొని కోడి ఇట్లా అంటాడు, ఇంకోటి ఇట్లా. కేసీఆర్ పరిపాలన మంచిగా లేదు. జగన్మోహన్ రెడ్డి వేస్తూ, చంద్రబాబు నాయుడు కూడా చేస్తలేదు. నువ్వు ఎక్కువ నువ్వు చెయ్యి, 2 రోజులు చెయ్యి.
మనం పోయిన కరెంట్ బిల్ కట్టలేదు. మనకి ఎందుకు జగన్ గురించి, సీఎం చంద్రబాబు గురించి అలా బాధలు పడతారు. ఆ దాకా పోయిందంటే ఓడిపోయినా గెలిచినా గ్రేటరే కదా. వాళ్ళ గురించి మాట్లాడేంత సినిమా మన దగ్గర ఏమైనా ఉందా అని ఆలోచించాలి. దాని గురించి మాట్లాడే బదులు ఎవడో 1,00,000 వస్తున్నట్టు, నిజంగానే 1,00,000 వస్తుంటారు వీళ్ళకు. 6,00,000 రూపాయలు అంటే నా సంవత్సరం ఆదాయం ఇది నెలకే వస్తున్నట్టు. ఇది మంచిదా మంచిదో తెలుసుకుందాం. పుష్ప 2, 3 సావని వాడు ఏమన్నా అయిపోయి నేను ఇక్కడ చూస్తాను తెలుసుకోవచ్చా లేదా? నేను సినిమా చూడొద్దని నేను చెప్పలేను, రాజకీయాలు మాట్లాడొద్దని నేను చెప్పలేను. దానికంటే ఇంపార్టెంట్ మనమేమని చేయాలి. నీ అయ్యే జాగీర్ కాదురా భూమి, అల్లూరి సీతారామరాజు మీ తాత చుట్టం కాదు, నీ కోసం చచ్చిపోయిండు, నువ్వు ఇట్లా ఉంటాడు చచ్చిపోదు బిడ్డ, ఏమన్నా చెయ్యాలి. వాళ్ళందరూ వచ్చింది కదా, మనం చదువుకోవడం పుస్తకం. భగత్ సింగ్ ఇది చేసిండు, చంద్రశేఖర్ ఏమన్నా నీకు చుట్టం అయినా నీకు చేస్తాను అట్టెందుకు చేసి వాళ్ళు. ఒక ఆయన రాజ్యాంగం రాస్తాడు, ఒక ఆయన స్వతంత్రం చేస్తాడు, ఒక ఆయన కాళ్ళ మీద కాలుస్తుంటే భోషిడికే గుండె గాడ కాదురా ఈడ ఉందని తీసి తువాల పక్కకు జరిపి ఈడ కల్పించుకొని చచ్చిపోతుంది సీతారామరాజు. మనం ఇంట్లో చేయగలుగుతుంటే నా రోజు మరి ఆయన అట్లా అంటాడు. వాళ్ళందరూ చచ్చిపోయారు కదా, వాళ్ళకి ఏమైనా బెంచ్ గారు ఇచ్చారు ఎవడన్నా, ఎవడు ఇయ్యలే కదా. మరి నువ్వేందుకు ఇట్లా కాళ్ళు చేతులు అన్ని చక్కగా ఉన్నాక, ఇన్ని అవకాశాలు ఉన్నాక ఎల్లేకలేసి ఎందుకు వస్తున్నావు? నడుము బిగించి పోరాడాలి. ఎప్పటిదాకా? ఇంకో గంట చచ్చిపోతున్న దాకా పనిచేస్తూనే ఉంటాను. అది మనిషి ఉంటుంది. ఏం టైం పాస్ అవుతలేదా? గంట కాలం ఉన్న అవమచ్చా టైం పాస్ చేసే అంత టైం ఇచ్చిన నీకు దేవుడు. ఇప్పుడు ఒక రోజు పోయిందంటే సాగు దగ్గరైనా దూరమైనట్ట కదా. చెయ్యాల్సింది చాలా ఉంది అనుకున్నాడు, ఇవాళ నుంచి అవకాశాల గురించి వెతుకుతాడు. ఎవరైనా వచ్చాడు చూసిన అనుకున్నాడు పండు. అవునా కదా సార్? నేను మీకు అందరికి రిక్వెస్ట్ చేసే పాయింట్ ఏంటంటే, మీరు నేను రాగరు విజిల్ కొట్టిరు, లేచిరు, చప్పట్లు కొట్టిరు, అవన్నిటికంటే ముఖ్యం జస్ట్ ఇంతమంది బిజినెస్కి ఎలా వస్తున్నారు, ఇందులో డబ్బు ఎలా వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో 2 కామన్ డైలాగ్ నిలబడతాయి. ఏంటంటే ఇట్లాంటివి ఇవన్నీ ఈ 2 డైలాగ్ నిలబడతాయి. కావాలి కూడా ఉన్నాయా లేవాలి. ఈ భోజనికాలకి ఎవరు తెలియాలి, ఆ కంపెనీ పేరు కూడా తెలియదు. ఇట్లాంటివి చూసినాడు. ఇప్పుడు నాకు ఒక ఆయన అచ్చంపేట నుంచి ఫోన్ చేశాడు, సార్ వేస్టేజ్ కంపెనీలో గ్యాస్ స్టోవ్లు ఉన్నాయా? ఏం కంపెనీలో? ఆయన గవర్నమెంట్ టీచర్, మళ్ళీ దేంతో కొట్టాలి నేను, మళ్ళీ నా కంపెనీ గురించి వేస్టేజ్ అని చెప్పి నేను గ్యాస్ బిల్ ఇయర్ సార్ అని చెప్పిన. ముందు కంపెనీ పేరు చక్కగా, వాళ్ళకు గవర్నమెంట్ టీచర్ కదా నువ్వు, పేరు మంచిగా వాళ్ళకినాక ఇస్తాను. నీకు పేరే చక్కగా వాళ్ళకి రాదు, మళ్ళీ బయట ఏం చేస్తారు? ఇన్ని చూసిన ఏం చేసినావు అని చూసి, ఇంట్లో బెదికాలు ఉండాలి 4 ఇన్ని చూస్తే, మళ్ళీ పెట్రోల్ లేదు నీకు అని చూసి ఏమో ఉపయోగం. పోయి మిమ్మల్ని అడుగుతున్నా, నేను మాట్లాడుతున్నా మీకు కోపం వస్తుంది. ఇప్పుడు నేను అడుగుతా, చెప్పండి డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఎంతమంది తెలుసు? కొత్తగా వస్తున్నాను అడుగుతున్నా, పోయి తెలియాలని చెప్పండి. నాకు కూడా తెలియదు, నేనే తోపలేం కదా, రాకముందు నాకు కూడా తెలియదు. నెట్వర్క్ మార్కెటింగ్ ఎంతమంది తెలుసు? తెలియదు. చైన్ సిస్టమ్ కదా, అదో మళ్ళీ చైన్ సిస్టమ్ విన్నారు ఒకటి. రెండోది, సార్ మీరు జాయిన్ అవ్వండి, ఇదని జాయిన్ చేయండి, మీకు డబ్బులు వస్తాయి, ఇంత కట్టండి, ఇంత కట్టించండి. ఇది ఎంతమంది విన్నారు? చాలా. ఇప్పుడు నేను చెప్పిన లాస్ట్ 2 మందిని ముంచేటి. మనకి ఏ విధంగా మంచిగా మందిని ముంచేటిగా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది 105 సంవత్సరాల నుంచి భూమి మీద ఉన్నటువంటి ఒక లీగల్ వ్యవస్థ. ఇంకో విషయం చెప్తున్నా, చదువుకున్న చాలా మంది ఉంటారు ఇక్కడ. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక వ్యక్తిని మోసం చేసినట్టు కానీ, ఒక వ్యక్తి మోసపోయినట్టు కానీ మీలో ఎవరు నాకు ప్రూవ్ చేసినా, నా లాస్ట్ మంత్ ఇన్కమ్ నీ అకౌంట్ కొట్టి నేను పే చేస్తాను. ప్రామిస్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక వ్యక్తి మోసపోయినట్టు కానీ, మోసం చేయబడినట్టు కానీ మీరు నాకు ప్రూవ్ చేస్తే, నెక్స్ట్ సెకండ్ డే నా అకౌంట్లోకి వెళ్ళి పైసలు నీకు కొట్టి నేను పే చేస్తాను. అసలు మోసపోతాను ఊరికే సప్పటి ఉంటే అర్థం. తెలుగు వాళ్ళ దరిద్రం ఏంటంటే, ఆనందం వచ్చినా ఆగలేరు, ఆవేశం వచ్చినా అన్నింటి కుట్లాడతారు, అసలు విషయాన్ని వదిలేస్తారు. ఊళ్ళో పోయి ఏమైంది సార్ పోయినతో, మా ఆయన వద్దాడు సార్ చేయొద్దాడు, మరి సప్పటి ఎందుకు వచ్చింది? సప్పట్లు కొట్టాలా, విషయం అర్థం చేసుకోవాలా? అర్థం చేసుకోండి. సో ఏం మాట్లాడుతున్నాం మనం? డైరెక్ట్ సెల్లింగ్ గురించి జనాలకు తెలీదు. మనం ఇప్పుడు తెలుసుకొని తెలియజెప్పండి. ఎవరు జాయిన్ చేయండి. యాజ్ ఆన్ డేట్ తెలుగు రాష్ట్రాల్లో ఒక 6 లక్షల మందికి బిజినెస్ గురించి మాట్లాడాలి. ఎంతమంది? ఒక్క వ్యక్తిని కూడా బిజినెస్ లో జాయిన్ అవ్వండి అని అడగలేదు.
ఎందుకు అడగలేదు అంటే ఈ బిజినెస్ పూర్తిగా తెలిసినోడు ఎవడు ఆగడు. వస్తారు వాళ్ళే ఫోన్లు చేసి వస్తున్నారు, సార్ నేను చేస్తా ఈ బిజినెస్. ఎందుకు ఇప్పుడు కావాలో ఎవరు అడగండి, డబ్బులు అవసరం లేక మీటింగ్కి రావట్లేదా, ఇదేందో తెలియక రావట్లేదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? నువ్వు రా నీకు రద్దు వస్తుంది అనాలా, ఏందో తెలుసుకో చెప్తా అనాలా, తెలియజెప్పాలా, జాయిన్ చేయాలా? తెలియజెప్పాలి. జాయిన్ అయ్యి జై పవన్ కళ్యాణ్ అంటారు మన జనసేన పార్టీ కాదు. జాయిన్ అవ్వటం వల్ల ఏం ఉపయోగం లేదు, నీకు లేదు, జాయిన్ చేసిన లేదు. ఎస్ ఆర్ నో? అండర్స్టాండింగ్ దిస్ బిజినెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ జాయినింగ్. జాయినింగ్ కంటే దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకున్నది కూడా అందుకే ఆయనక అసలు ఆయన. సో ఏదో కోపంగా కొట్టురు మీరు, అది కోపంగా సార్ అన్న ఉంటే కొట్టురు, తర్వాత మాట్లాడుతున్నాం. తెలుగు వాళ్ళ కోపం ఉంటే ఇట్లనే ఉండాల్సిన కాడ ఉండాలి. ఏడబడతాల కోపం ఉంటే ఎంత చూస్తున్నాను, జరసేపు నవ్వుకుంటా చూస్తే నేను మాట్లాడేది మంచిగా అర్థమైంది. రెడీయా? చేతి చేతి సినిమా అట్నే కూర్చుంటే ఏడబడతాల కూర్చుంటున్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సైదులు, మాది తెలంగాణ. హైదరాబాద్ ఒక 40 కిలోమీటర్ల దూరంలో మా విలేజ్ ఉంటుంది. నేను వెస్టేజ్లోకి రాకముందు ఫార్మా కంపెనీలో నాది డిగ్రీ అయిపోయింది. యాక్చువల్గా డిగ్రీ అయిపోయిందంటే అదే అయిపోయింది, మనం ఏం చేయలేదు. కానీ లాస్ట్ ఎగ్జామ్ రోజు నా పక్కన ఒక అమ్మాయి పడ్డది, పాపం కొంచెం నా ఏజే, మా క్లాస్మేట్. అడిగిన అమ్మ గారు ఈ పోయేటట్టు చూపెట్టంటే ఇట్లా అన్నది. నేను చూసి రాసిన, నేను పాసు, అమ్మాయి ఫెయిల్. ఇది మన బతు. డిగ్రీ అయిపోయాక ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తట్టుంది అనిపించింది నాకు. నువ్వు వద్దులే గవర్నమెంట్ జాబ్ అని, అర్థం కాలే. హాల్ టికెట్ జైలు పెట్టుకొని రిజల్ట్ రాకముందే ఇంటర్వ్యూకి పోయినా. ఇంటర్వ్యూ ఇంగ్లీష్లో చేస్తారా తెలుగులో? మీరు మాట్లాడితే తొందరగా ఇంటికి పోతాం, లేకపోతే ఇప్పుడే శ్రీ తులసి హోటల్లో ఇంత తినలేదు. నైట్ 2 గంటల దాకా పొరాదు, వదిలిపెట్టేదే లేదు. మీరు మాట్లాడితే మీటింగ్ తొందరగా అయిపోతుంది. ఇంగ్లీష్ అడుగుతారా తెలుగు అడుగుతారా ఇంటర్వ్యూ? గట్టిగా. సో నేను పోగా ఆయన హోటల్లో ఇంటర్వ్యూ చేస్తాను, వేరే రాఘవేంద్ర భవన్ అనే హోటల్. ఆయన అటు సైడ్ కూర్చుని నేను ఇటు సైడ్ కూర్చున్నా. వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు. మై నేమ్ ఈజ్ సైదులు అని అన్నా. మై నేమ్ ఈజ్ సైదులు అన్నా. నాకు ఇంగ్లీష్ రాదు, కానీ ఒక క్వశ్చన్ అర్థమైంది, ఆన్సర్ చెప్పినామంటే జాబ్ ఇస్తాడు కావచ్చు అనుకున్నా. రెండో క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్? మై ఫాదర్ నేమ్ ఈజ్ బుచ్చయ్య. 2 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పినంటే జాబ్ వస్తుంది. ఇంగ్లీష్ రాదు కానీ 2 క్వశ్చన్ అర్థమైన ఆన్సర్ చెప్పినట్టు జాబ్ వస్తుంది అనుకొని ఆయన తర్వాత 15 క్వశ్చన్లు అడిగాడు. దడ అడిగాడు. నేను కూడా దడ ఆన్సర్ చెప్పిన. ఏమని చెప్పిన అంటే ఇది రాదు, ఇంకోటి అడుగు. ఇట్లా 15 క్వశ్చన్లు అయిపోయినాయి. ఆయన అక్కడికి వెళ్ళి దిగినా, నేను ఇక్కడికి వెళ్ళి దిగినా. నా భుజం మీద చేసిన ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన భుజం మీద చేస్తే ఏమనుకుంటావు? నేను అంటే అనుకున్నా ఇక ఉద్యోగం కన్ఫామ్ అని. ఆయన ఏమన్నా తెలుసా, తమి పోయి మంచి స్పోకెన్ ఇంగ్లీష్ లో జాయిన్ కాదు అంటే అర్థమైంది ఉద్యోగం. నేను ఇంటికి పోయినా, ఇంటికి అంటే ఒక రూమ్, బ్యాచులర్ రూమ్, కొంప. పోయి రూమ్ లో కూర్చొని 10 నిమిషాలు ఆలోచించి, ఇప్పుడు నేను స్పోకెన్ ఇంగ్లీష్ పోయినా పీకేదే ఉంది. నాకు తెలుసు మన పాండిత్యం మనకు తెలవాలి. మన 10th క్లాస్ దాకా డిగ్రీ దాకా వేయగలిగి ఇప్పుడే మిగతాం. అలా పోయి క్లాస్ రూమ్ లో కూర్చొని బోర్డు దిక్కు చూస్తే ఇక మా బరి పాలిస్తాం. మైండంతా సరస్వతి కటాక్షం లేదు నా మీద. చదువు తప్పు కాదు, మనకు రాదు, మన పాండిత్యం అసలు కాబట్టి పోలేదు. మళ్ళీ ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి ఆయన దగ్గరికే పోయింది. మళ్ళీ ఇంటర్వ్యూ పోయిన స్పోకెన్ ఇంగ్లీష్ అంటే అన్నా. మళ్ళీ అడుగుతాడు, మళ్ళీ సేమ్ అడిగిండు, సేమ్ స్పోకెన్ ఇంగ్లీష్ అని మళ్ళీ చెప్పింది. 6 సార్లు పోయినా అంటే నీకేం పుట్టింది సార్, ఇంకో కంపెనీ లేదా? ఆయన దగ్గరికి 6 సార్లు వెళ్ళిపోయినా అంటే మీరు చెప్పుర్రి. ఇప్పుడు కొత్త దగ్గర పోయినా అనుకో, వారికి ఫస్ట్ కాకే చెప్పాలి. మళ్ళా ఎందుకంటే అంతో కొంత క్లారిటీ ఉంది. కానీ ఇంకా భూమి మీద నాకు జాబ్ ఇచ్చే ధైర్యం నేను ఒకటే చేయాలి, ఇంకెవరు చేయడు. ఒకవేళ ఈయన ఇయ్యలేదు అంటే ఇక నాకు జాబ్ రా కన్ఫామ్. లాస్ట్కి 7వ సారి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ పేరు కదా మీరు, గాంధీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ పద్మరావు నగర్ అని ఉంది. అలా మా ఆఫీసు ఆఫీస్ రూమ్ అక్కడే ఉంది. నేను ఆడికి పోయినా, గేట్ కార్డు పోగానే ఆయన చూసి లోపలికి రుక్కొచ్చిండు. నేను గుడ్ మార్నింగ్ సార్ అన్నా. ఆయన నాకంటే ఎక్కువ గుడ్ మార్నింగ్ రా, ఎందుకు వచ్చినావు అన్నాడు. నీకు తెలియదు సార్, జాబ్ కోసం వచ్చినా. ఇయ్యనంటే కదా నువ్వు ఇయ్యకు, అది నీ డ్యూటీ, నేను వస్తూనే ఉంటా. ఇది నాకు దగ్గరికి వచ్చాడు, ఎప్పటిదాకా వస్తావురా, ఇచ్చి దాకా
ఎందుకు నాకు వేరే దారి, ఇంకా ఆయన అలసిపోయి నాతోటి కాదు అని చెప్పి ఇట్లా సైడ్కి ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లోకి నోకి డోర్ పెట్టి నేను లోపలికి గడే పెట్టిన. ఎందుకంటే అది ఆఫీస్ రూమ్, కంపెనీ ఓనర్ ఉన్నాడు అలానే, ఇంకా ఆయన తోటి పోట్లాడితే కథ మన పని అయినట్టు. నేను గడే పెట్టి గట్టిగా సంకల్పం తెచ్చుకున్నా, ఏమన్నంటే ఇలా ఉద్యోగం రావాలి, పోయి బర్రడాలు కాసుకోవాలి, ఇంకా ఇంతకు మించి మనకి ఇంకో దారి లేదు. ఈయన దగ్గర మన పర్ఫార్మెన్స్ మొత్తం చూపెట్టాలని, పర్ఫార్మెన్స్ ఏది మనం నోరు తెస్తే ముక్క రాదు. దేవుడు మనం ఏదైనా గట్టిగా తలుచుకుంటే వరం ఇస్తాడంట, అవునా? 2 వరాలు ఇచ్చింది నాకు. ఏం వరాలంటే, నేను మాట్లాడే భాష ఏంది ఇప్పుడు తెలుగు. ఆ తెలుగు ఆయన కంపెనీ ఓనర్కు తెలుగు బాగా అర్థం అవుతుంది, తిరిగి తెలుగు మాట్లాడడానికి రాదు. ఎందుకంటే ఆయన తమిళ బ్రాహ్మణ్, ఆయన ఇంగ్లీష్ ఇరగదీస్తాడు, అది మనకు అర్థం కాదు. ఈ 2 వరాల వల్ల నేను చెప్పిన పాయింట్ వినటం తప్ప తిరిగి మాట్లాడటానికి ఆయనకు అవకాశం లేదు. పోరా ఇడికెళ్ళి అనే ఛాన్స్ కూడా లేదు. మొత్తం 15 నిమిషాలు నా కష్టాలు మొత్తం చెప్పిన, అబద్ధం చెప్పలే, నా ఫ్యామిలీ పరిస్థితి మొత్తం చెప్పినాక ఇగో ఈడంగా చిన్నగా తడయింది, సార్ కారుతున్నాయి, నాకు అర్థమైంది, నా పని అయిపోయింది. ఉద్యోగం వచ్చింది. పోరగానే ఆడికెళ్ళి పద్మనాభ నగర్ నుంచి దిల్సుఖ్ నగర్ దాకా ఊరికి వచ్చిన పరిగెత్తుకుంటా. ఏం సార్ అంత సంబరం ఏంటంటే, సంబరం కాదు, పైసలు లేవు, కిరాయి ట్రాన్స్పోర్ట్ కు ఆటో ఛార్జ్ కూడా లేదు నా దగ్గర. అట్లా ఊరికి వస్తే ఊరుకి రాగానే దోస్తులు ఏమడుగుతారు, ఏమడుగుతారు? మీరు ఎవరైనా బయట వాళ్ళు అంటున్నారు, అంతా నా పాలెల్లో కూర్చుంది. ముందు ఉద్యోగం రాగానే కంగ్రాచులేషన్స్ అనాలి కదా, పార్టీలో మనమయ్యే పార్టీ మీదే ఉంటారు. మీరు కూడా మా దోస్తులే కంగారు కావాలనుకున్నా, మీరు కూడా అదే దాంట్లో కూర్చున్నారు. పోగానే ఏమైంది రా అన్నారు, నేను ఇట్లా అన్నా, మరి ఏం లేదా అన్నారు, నేను ఇట్లా అన్నా. అప్పుడు ఇది రాలే కానీ మామూలుగా చెప్పిన, నడుపు పోదాంపా, నా జైలు చేయి పెడితే ₹7.50 ఉన్నాయి. ఊళ్ళకి పోయి 15 రూపాయలు అప్పు తెచ్చి సాగర్ రింగ్ రోడ్, ఇంకా నా పేరు ఎల్బీ నగర్ దగ్గర సాగర్ రింగ్ రోడ్, సాగర్ రింగ్ రోడ్, దాని పక్కనే కొత్తది బార్ ఒకటి ఓపెన్ చేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడని మీకు డౌట్ వస్తుంది, జనసేపు ఆగుతుంది మొత్తం అనుకో, ఓకేనా? చాలా మంది మీద వాళ్ళకి అదే వస్తుంది, ఇదంతా నాకేం సార్ బిజినెస్ చెప్పు వరుస్తా, ఇప్పుడే ఎందుకు చెప్తున్నాడో తెలుస్తుంది. అది బార్ పడ్డది, ఆ బార్ పేరు ఏస్కో, దాని పేరే. నైట్ అలా కూర్చొని దోస్తులతో ఫుల్ ఎంజాయ్ చేసి, నాకు జాబ్ వచ్చింది మామా, ఇక లేపటి నుంచి ఎవరు భయపడలేదు, మొత్తం మారిపోతుంది, నసీబ్ మొత్తం చేంజ్ అయిపోతుంది అని చెప్పి ఉద్యోగానికి ఫస్ట్ ఎట్లా పోతారు, టైం పోతారా లేట్గా పోతారా? రైట్ టైం, టై, షూజు, అదే అది నెక్స్ట్ లెవెల్ ఆనందం లేదు. పోయి జాబ్ లో జాయిన్ అయినాం, చేసిన అప్పు ఎంత? 10,000 రూపాయలు, 5,000 నైట్ అయిపోయినాయి. నా జీతం 4,500. 1 తారీఖు వచ్చింది జీతం, కట్టేసినాం. మన పెట్రోల్ అవన్నీ వెళ్తే ఇంకో 10,000 మీదంగా అయినాయి. ఇట్లా 1 తారీఖు వస్తుంది, 3 తారీఖు అయిపోతుంది, 1 తారీఖు వస్తుంది, 3 తారీఖు అయిపోతుంది. 2-3 నెలలు అయినాక ఆడేవాడు బడిగాడు ఊళ్ళో జీతం జాబ్ వస్తే లైఫ్ మారుతా అన్నాడు కదా, నాది ఇంకా మారతలేదు. 1 తారీఖు వచ్చిన జీతం 3 తారీఖు అయిపోతుంది, లైఫ్ మారుతాను, ఇంకా జరుగుతాం ముందుకు వాళ్ళేమని చెప్పి 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు. 2013లో నాకంటే 8 మంది సీనియర్లు ఉన్నా వాళ్ళని వదిలిపెట్టి కంపెనీ నాకు ప్రమోషన్ ఇచ్చింది. నేను దయతోటి నాకు ఉద్యోగం ఇచ్చింది, దయతోటి ప్రమోషన్ రాదు, మీకు కూడా తెలుసు. మా అమ్మ నాయన ఇచ్చిన ఆస్తి ఏంటంటే కమ్యూనికేషన్, మాటలు అవన్నీ చక్కగా లేవు అప్పుడు, బట్ కష్టపడేది బాగా, చాలా ఘోరంగా హార్డ్ వర్క్ చేసేది, వ్యవసాయం చేసేది కాబట్టి హార్డ్ వర్క్ చేస్తే అది చూసి తెలంగాణ నుంచి ఆంధ్రకు ట్రాన్స్ఫర్ చేసి కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు 4 జిల్లాలకు సేల్స్ మేనేజర్ నేను 2013 నుంచి 2017 దాకా. మీకు కావాలి కూడా ఇక్కడ మేడం ఉందా, రష్మి మేడమా, రష్మితనేనా, రష్మి మేడం గారు, పద్మావతి మేడం గవర్నమెంట్ డాక్టర్, వాళ్ళందరూ కలిసిపోయేది. ఇక కావాలి ఇక్కడ ఏమంటారు సార్ ఇందాక, అది నమస్కారం, నా రెగ్యులర్ ఫుడ్ హోటల్, అది దోలాడు తిరిగితే ఎంత దొరకలేదు నాకు, అందుకే వచ్చిన. కావలికి బ్యాగ్ పట్టుకొని ఏరియా మొత్తం తిరిగేది, కొద్దిగా బస్కి వచ్చి ఒంగోలు వర్క్ చేసుకొని ఇక్కడ వచ్చి అట్లా 2013 నుంచి పల్నాడు ఏరియా మొత్తం ఎత్తిపోసిన, ప్రకాశం జిల్లా మొత్తం ఎత్తిపోసిన, సూళ్ళూరుపేట దాకా పనిచేశాను నేను అక్కడ దాకా. ఇక్కడ వర్క్ చేసి 2013లో నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 25,000 రూపాయలు జీతం పెంచగానే నేను పోయి మా నాయనకి చెప్పిన, డాడీ సాలరీ ఇంక్రీజ్ అని చెప్పిన. మా నాయన కూడా చెప్పాసి పెట్టా అని పెళ్లి చేశాను కదా.
పెళ్లి చేసినప్పుడు హ్యాపీగా ఉంటుందా ఉంటుందా? మాట్లాడు సార్. నేను ఇప్పుడు దాదాపు 5వ మీటింగ్ 2 రోజులు అండి. మొత్తుకొని నాకు గొప్పపోయింది. మీకేమైంది మాట్లాడతారు? నేను మాట్లాడితే నాకు ఏమనిపిస్తుంది, అరే ఇంత హ్యాపీగా ఉన్నారు, ఇంకో 10 నిమిషాలు మంచి చెప్పాలనిపిస్తుంది. ఇట్లా చూస్తారా? నేర్చుకునేది ఏదో మంచిగా నేర్చుకోవాలి. నవ్వుకుంటా శవం దగ్గర సందాసంలో ఉంటున్నాడు, ఇంట్లో పెట్టుకోవాలి నేర్చుకుని నవ్వు సార్ అంటే అయితే నవ్వు వస్తా కదా. ఏ కులంలోకి వస్తుంది? బాగా అన్ని కులాల్లోకి వస్తుంది. 84 లక్షల జీవరాశులల్లా ఒక్క మనిషికి మాత్రమే నవ్వు వస్తుంది. కుక్కలు అయితే చూడలేవు, పందిని అయితే కనబడదు, శివనైతే కూడా కనబడదు. నవ్వే అవకాశం నీకే ఇచ్చిందంటే నువ్వు పెట్టుకుంటూ ఉండాలి. దాన్ని కూడా యూజ్ చేస్తలేవు ఎందుకు? ఇట్టే పెట్టి. ఇంకో విషయం చెప్తున్నా, కావాలన్న డాక్టర్స్ ఉన్నారు కదా, నేను చెప్పింది కరెక్టా కాదా పోయి అడుగుది. నవ్వు సాఫ్ లేకపోతే దొడికి రాదు. నువ్వు ఏమన్నా చెయ్యి, ఎవడన్నా జోక్ వేస్తే నవ్వు వస్తున్నాడంటే లోపల పేగులు మడత పడిపోయింది, కదలదని. నువ్వు కూరలు తిను, బజ్జీలు తిను, అన్నం తిను. జలక దిక్కులు ఆజా. అందుకే కాక ఈ చర్చ పక్కకు పెట్టు. దేవుడు పిలుస్తున్నా పిలవడు, పిలవగా ఎమ్మటే పోతున్నా, జనాలు జడేసుకొని వస్తాను పోవాలి కదా. మరి ఎందుకు పీకులాట్లండి? బతుకున్నప్పుడు చేయాల్సినటువంటి బిజినెస్ ఏమైనా ఉన్నా, మన లక్ష్యాలు ఏమైనా ఉన్నా పోరాడాలి చనిపోయిందాక. ఆ లోపల నవ్వితేమైంది? సార్ నాకు అప్పులు ఉన్నాయి సార్, అప్పులు తీరంగా అవుతా, తీరంగా వీక్తే ఇలా అప్పులు తీరింది, రేపు వస్తే ఎప్పుడు నవ్వుతావు? బొందా కూర్చోలే. నువ్వు ఏం కోల్పోయినా పర్లేదు, సర్వం సమస్తం ఒంటి మీద బట్టలు లేకుండా పర్లేదు, నవ్వుకు మాత్రం దూరంగా. సార్ నువ్వు కొడితే అందరూ కొట్టారు, పాచాడు పెళ్ళి అయ్యేటప్పుడు హ్యాపీగా ఉంటారు. పెళ్ళి అంటే ఇష్టం లేనోడు కూడా పెళ్లి సెటిల్ అయి అనగానే ముఖంలో అల్వాల్సిన వస్తాడు. ఇంటికి ఇట్లా అయింది అనుకో, నడకలు చేంజ్ అవుతుంది, మాటలు చేంజ్ అవుతాయి, శైలి చేంజ్ అవుతుంది. పెళ్లి కార్డు వచ్చినప్పుడు బాబాయ్ ఏంద్రా వెళ్ళేరా అవు వస్తాయి. ఇంత ఎక్సైట్మెంట్ తోటి ఇట్లాంటి కళ్యాణ మండపంలో మీరు అందరు కూర్చోగా పిల్ల కూర్చుంటది, పిల్లగాడు ఉన్నవాడు ఖాళీ కడతారు కదా, ఒక 3 అయ్యా పిల్లం ఇంకో 3 వేస్తాడు, లేచి నవ్వుతాడు, 3 ముళ్ళు వేసినాక అమ్మాయి నవ్వుతా ఏడుస్తారు. ఎంత ఒక జడలు ఏమిటి పట్టుకుంటారు, ఆమె కూడా ఏడుస్తుంది. పంతులు పెళ్లి కొడుకు ఇద్దరే సంతోషంగా ఉంటారు, మంది మొత్తం ఏడుస్తారు. ఇక్కడ కామెడీ ఏంటంటే పెళ్లి పిల్లకి అది ఆఖరి ఏడుపు, ఇంకా ఫ్యూచర్ ఏడవరు. ఆఖరి నవ్వింది కదా, అదే ఆఖరి నవ్వు. ఇంకా ఫ్యూచర్ నవ్వుదామన్నా మేనేజ్ చేస్తారు కదా. పెళ్ళైన సంవత్సరం దాకా బంగారం నువ్వు నా కోసమే పుట్టినావు, బావా నువ్వు కూడా నా కోసమే పుట్టినావు, నీ ముక్కు కింద మచ్చ అంటే నాకు షాక్. ఇట్లా ఉంటాయి డైలాగ్. एक साल तक ऐसी होता, 1 साल के बाद సంవత్సరం కాగానే నిన్ను చేసుకోవడం వల్ల నా జీవితం సగలే. బాబు మా భావం చేసుకున్నా బాగుండేదని ఆవంటుంది. ఈమె వాళ్ళ భావం చేసుకున్నా, ఈ మడదలు చేసుకున్నా, మళ్ళా బండి వచ్చి సంవత్సరం దాకా ఈయనే ఆగుతుందని తెలియదు. వెంకటేశ్వర చెప్తాడు ఎప్పుడో సినిమాలో, తమ్మి పిల్లం దూర తీరుస్తుంది, ఆ ముందు పెళ్లి చేసుకోకంటే ఏ నేను నీ లెక్క కాదు పిల్లల్ని మళ్ళీ ఆఖరికి ఆడుతున్నా, నువ్వు చెప్పింది కరెక్ట్ అంటే పిల్లం ఎదుగా తీసుకోవాలని తెలిసినా పెళ్లి చేసుకోకుండా ఎవరు ఊరుకో. ఎస్ సార్ నువ్వు ఎస్ సార్ కాసేపు పక్కన పెట్టి డబ్బులకి చెప్తున్నా. కానీ నా పాయింట్ ఏంటంటే మ్యారేజ్ అయినాక భార్యాభర్తల మధ్య అన్యోన్యత్వం డిస్టర్బ్ అవడానికి కారణం ఏంటి? గట్టిగా గట్టిగా విటమిన్ విటమిన్ విటమిన్. నాకు ఎవరు చెప్పలేదు తల్లి ఏమని, పెళ్ళి అయినాక పైసలు ఉంటేనే పిల్లం రెస్పెక్ట్ ఇస్తారా అన్న. మీకు సీక్రెట్ చెప్పిన, భార్య అన్నం పెట్టేటప్పుడు అన్నం గరిటె ఉంటుందా, అది
ప్లేటుకు రాకకుండా జార విడిస్తేనేమో నీకు అన్నం పెడుతున్నందుకు సంతోషపడుతున్నా అన్నట్టు అన్నది అనుకో, ఇది సావు. ఇట్లా కొట్టిందనుకో, ఇది సావు, నీకు ఇది పెట్టుడు దండగా అన్నట్టు. ఉద్మోకంగా మీ ఆమె వచ్చి బావా అన్నదనుకో, ఏమే అను అని ఒక్క చీర కావాలి అన్నది. ఒకటే కావాలా రెండా? నడుపు పోదాం పని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తీసుకుపోయి 2 సాముద్రిక పట్టు చీరలు కొనిచ్చినాం అనుకో, ఇంటికి రాగానే మంచినీళ్ళు కొంగులో పట్టుకొచ్చి తీసుకొచ్చి చంపిస్తుంది, తాపిస్తుంది. పొద్దున్నే 5 గంటలకు లేచి దోశ పెంక మొత్తం క్లీన్ చేసి దాని మీద దోరగా దోసేసి ఆనియన్స్, వేరుశనగ పొడి, నెయ్యి వేసి మడత పెట్టి దానికి పల్లి గింజల చట్నీ వేసి దాంట్లో మళ్ళీ అల్లం చట్నీ పెట్టి తీసుకొచ్చి బావా నువ్వు తింటుంటే అని అనుకో, ఇచ్చర్లకు ఉరికి నీళ్ళు వేస్తాయి, చిన్నగా నేను అని చెప్పి తాపించి ఇక చట్నీ అంటే కొమ్ము తీసి తుడిచి జాగ్రత్తగా తిను, నీకేమైనా అయితే నేను తట్టుకోలేను అంట. ఇది సీన్ నెంబర్ 1. పుసుకుడు నైట్ ఇట్లా గోకినప్పుడు పైసలు లేవు, ఏం లేవు, చీరకు పైసలు లేవు అన్నావు అనుకో, పొద్దుగాల 8 గంటల దాకా వంతది. ఒకవేళ లేచినా చీపురు కట్టతో ఉడిసినట్టు దోశపై కూడిసి చిరిగిపోయిన పాత కడ్డాయర్ ఉన్నట్టు దోశ వేస్తాడు, అవతలకి కనబడతాడు. చట్నీ తోవ, అల్లం చట్నీ తీసుకొని చేస్తుంది, జైల్లో కలిగి చేస్తాడు, తిను. నువ్వు అగడబట్టిన కుక్క తిన్నాడు తినుకుంటా మొదలుపెట్టి అన్నావు అనుకో, మూసుకొని పోయి లోపల నీళ్ళు ఉన్నాయి తాను నక్కలా చేస్తే ఇంకో దోశ కూడా రాదు. నేను చెప్పేది కరెక్ట్ అయితే మొగోళ్ళంతా సపోర్ట్ ఉంటుంది. నేను ఇప్పుడు భార్య చెడ్డది అనలేదు. నా పాయింట్ ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమను కూడా పైసలే డిసైడ్ చేస్తాయి. అది మర్చిపోయి బయటకు వచ్చి పైసలంతా ఇంపార్టెంట్ కాదా, పైసలు అంటే మీరేసుకొని పోతావు అయింది, అవు మీరేసుకొని పో, మరి ఏం మీకు వచ్చి మీరేసుకొని పోవు, కానీ ఉన్న వాళ్ళకి ఇచ్చుకోవాలి కదా. నిన్ను కన్నోళ్ళకు, నువ్వు కన్నోళ్ళకు, నిన్ను కట్టుకున్న వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలా లేదా? మీరేసుకొని పోవు, మరి ఎందుకు వచ్చినట్టు చెప్పిన ఈ కామన్ డైలాగ్ ఏమైపోయిందంటే పైసలు ఇంపార్టెంట్ కాదురా, బంధాలు అనుబంధాలు బంక చెక్కలు ఏడున్నాయి బంధాలు. నీ పిల్లం నీకు మనస్ఫూర్తిగా అన్నం పెట్టాలని జైల్లో పైసలు ఉండాలి. మా పిల్లం అట్ట కాదు సార్, నా దగ్గర పైసలు లేకపోయినా నన్ను కేక చూసుకుంటుంది, 2 నెలల జీతం నేనే చెప్తా, 2 నెలల జీతం వేయకు. పిల్లలు ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తుంది తెలుసా? సంపాదించడానికి అవకాశమే లేదు నీ భూమి మీద, అయినా నీ సాయశక్తిలో కష్టపడుతున్నావు అంటే డబ్బు లేకపోయినా నీ రెస్పెక్ట్ చేస్తుంది భార్య, నేను ఒప్పుకుంటా. కానీ సంపాదించే మార్గాలు ఉన్నా కూడా పక్కింటోడు కారు కొనుక్కొని బిల్డింగ్ కట్టుకొని మన భార్య పిల్లలతో చక్కర్లు కొడుతుంటే నువ్వు కూర్చొని బంగారం నేను చచ్చిపోతున్నా వేడుకోలేదు తెలియదు కానీ నువ్వు వేడిస్తే నేను చచ్చిపోతా అని మురిగిపోయిన డైలాగులు చెప్పినావు అనుకో, నీకు ప్రేమ నటిస్తుంది కానీ లోపల ఘోరాతి ఘోరంగా కోపం ఉంటుంది నీకు. పైసలకు ఉన్న పవర్కి ఇంత ఖతర్నాక్ అని నాకు కూడా ఎవరు చెప్పలే. మ్యారేజ్ అయినాక 25,000 జీతం 1 తారీఖు వస్తుంది, 5 తారీఖు అయిపోతుంది. తర్వాత 50,000 జీతం తోటి 2017లో తెలంగాణ రీజనల్ సేల్స్ మేనేజర్ గా నాకు ప్రమోషన్ ఇచ్చింది కంపెనీ. 50,000 శాలరీ, 30,000 ఎక్స్పెన్స్ వస్తాయి, అన్ని కలుపుకొని 80,000. అప్పుడు కూడా నా ఫ్రెండ్స్ నాకు చెప్పేది 2వ ఆదాయం ఉండాలి, ఖచ్చితంగా జీతంతో పాటు ఇంకేమన్నా చెయ్యాలి అని చెప్తే ఇది చేసుడే ఎక్కువ, ఇంకోటి ఎవరు చేస్తారా అనుకునేది నేను. వాళ్ళు ఏమన్నారంటే ఏమన్నా అయితే ఇబ్బంది అవుతుందా, నీ జీతం ఆగిపోతే ఇబ్బంది అవుతుందా, నా జీతం ఎందుకు ఆగిపోతుందా అని నేను. వాళ్ళు అన్న క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరందరూ నెల జీతం ఏదో చేసుకోలేదు కదా సార్, చేస్తలే కదా, మీ జీతం ఆగిపోతే అనే క్వశ్చన్ వెనకాల ఉన్న అంతరార్థం ఏం తెలుసా? డైరెక్ట్ గా అనుకున్నావు అట్లా అనే కానీ వాడు నన్ను ఏమంటే నువ్వు చస్తే అనుకట్ల కానీ పాయింట్ అది, నువ్వు చస్తే రేపు పొద్దుగానే భార్య పరిస్థితి. ఆ క్వశ్చన్ అట్లా అడిగిన తర్వాత తెలిసింది నాకు, అప్పుడు తెలియదా నీ జీతం ఆగిపోతే అంటే ఒకవేళ నీ కంపెనీ ఓనర్ కోపం వచ్చి ఒక్క సంతకం పెడితే యూ విల్ బి ఆన్ రోడ్, లేదు నీకే కోపం వచ్చి జాబ్ వదిలేసినా మళ్ళీ నువ్వు రోడ్డు మీదే. సంపాదించే ఒక వ్యక్తి రోడ్డు మీద పడ్డాడంటే వాడు ఒక్కడే పడ్డట, వాడి ఫ్యామిలీ మొత్తం పడ్డట్టాడు. ఇది నాకు నా ఫ్రెండ్స్ అప్పుడు చెప్పిన మాట. కానీ అప్పుడు ఎందుకు ఇంత మనం పొలం నిండా నీళ్లు ఉన్నప్పుడు పక్క పొలం వెళ్ళే పిల్లకాల విలువ తెలియదు, బోర్లు నిండా పోసినప్పుడు బోర్లు మొత్తం ఎండిపోయినప్పుడు గంగమ్మ తల్లి జాతర చేయబుద్ది అవుతుంది నీళ్ళలో.
ఎస్ఆర్నో పొద్దున్నే అమ్మ ఇంటికి వెళ్ళేటప్పుడు బిడ్డ టిఫిన్ పెట్టుకోపోరా అంటే ఒక టిఫిన్ దానికి కర్రీ డబ్బా మళ్ళీ బ్యాగు వేస్ట్ అంతా ఏం కాదు నేను మేనేజ్ చేస్తాను. 2 కాగానే అమ్మ చెప్పింది కరెక్టే, టిఫిన్ చేస్తే అయిపోయింది. 2 గంటలకు ఆకలి అయితే నీకు కూడా తెలుసు, కానీ ఏళ్ళు పెడితే ఆకలి తింటావు ఇంట్లో అనుకుంటుంది. అందుకని అప్పుడు ఆకలి విలువ, టిఫిన్ విలువ. నేను కూడా 50,000 జీతం వస్తాడు ఇట్లాంటి బిజినెస్ నాకు చాలా చెప్పారు కానీ పట్టించుకోలేదు. అది ఏం బిజినెస్ నాకు కానీ 2వ ఆదాయం. భిక్షగాడు ఎక్కువ రిస్క్ లో ఉంటాడా, నెలకు 10,000 సంపాదిస్తాడు ఎక్కువ రిస్క్ లో ఉంటాడా? ఏం చాలు పైసలు లేకపోతే రిస్క్ అంటారు కదా మీరే. మళ్ళీ భిక్షగాడికి పైసలు లేకపోతే ఎక్కువ రిస్కులు ఉండాలి కదా. ఆయనకి ఈఎంఐలు అవునా కాదా, ఇల్లు రేటు కట్టాల్సిన అవసరం లేదు, అన్నింటినీ ఇచ్చారు తెల్లం లేదు అవునా కదా. సో ఖర్చులు లేవు కాబట్టి వారికి ఏం టెన్షన్ లేదు. 2 పూట్ల అన్నం దొరికిందని వెళ్ళేకలేసి వేయడం అంటే ఎవరు పట్టించుకోడు. ఎస్ఆర్ నో. 10,000 రూపాయలకి ఏంటంటే ఒక్క నెల జీతం ఆగిపోతే 10,000 రూపాయలు అప్పు అవుతారు అవునా.